హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 తొలి వారం అయిపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెట్టగా అయితే ఈ వీకెండ్ వచ్చేసి ఒకరు దుకాణం సర్దేశారు. అదే బెజవాడ బేబక్ అన్నమాట. అయితే మనం బిగ్ బాస్ ఆటని గమనిస్తే ఎక్కువగా వినిపించిన పేరు మాత్రం నాగమణికంఠ. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లో అడుగు పెట్టి తన స్పెషల్ వీడియోలోనే కష్టాలు చెప్పుకొని సింపతి బాగా వర్కౌట్ చేశాడు నాగమణికంఠ. తనకి తండ్రి లేదని, తల్లి లేదని, కట్టుకున్న భార్య కూతురు పుట్టిన తర్వాత యుఎస్ నుంచి వెళ్ళగొట్టిందని చెప్పి అందరి నోట అయ్యో పాపం అనేటట్లు చేశాడబ్బా. ఇక నామినేషన్స్ టైమ్ లో హౌస్ లో వాళ్ళంతా నాగమణికంఠను టార్గెట్ చేయడంతో అనూహ్యంగా అతను టాప్ రేస్ లోకి వచ్చేసాడు. ప్రతి సీజన్ లో కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒకరిని చేసి టార్గెట్ చేసి ప్రతిసారి కూడా జనం ఆటోమేటిక్ గా ఆ టార్గెట్ అయిన వ్యక్తికి మద్దతుగా నిలుస్తుంటారు. ఈ సీజన్ లోను అదే రిపీట్ అయింది. మణికంఠకు ఓట్లయితే గుద్ది పడేశారు. ఇదిలా ఉంటే మణికంఠ తన భార్య కూతురు గురించి తన స్పెషల్ వీడియోలో ఒకలా చెప్తే హౌస్ లో ఇంకోలా మాట్లాడాడు. అండ్ అలానే తన భార్య బంగారం అని, తాను హౌస్ లో వచ్చానంటే తన భార్య వల్లే అని షాక్ ఇచ్చేశాడు కదా. ఇక అంతేకాదు తన భార్యతో తనకి ఎలాంటి గొడవలు లేవని, చిన్న చిన్న మనస్పర్ధల వల్లనే తాను భార్య కూతురికి దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పాడు. ఇక హౌస్ లో కూడా తన భార్యను గుర్తు చేసుకొని మిస్ యూ, లవ్ యూ అంటూ కనిపించాడు. ఇదిలా ఉంటే నాగమణికంఠ తన భార్య ప్రియా గురించి చెప్పినప్పుడు చాలా మంది ఆమె ఎవరు, ఎలా ఉంటుందని వెతుకులాట స్టార్ట్ చేశారు కదా. అయితే నాగమణికంఠ అఫీషియల్ సోషల్ మీడియాలో తన భార్య ఫోటోలు గానీ ఏవీ లేవు. అయితే తాజాగా సోషల్ మీడియా పేజెస్ లో మణికంఠ పెళ్లి వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మణికంఠ భార్య ప్రియను చూడొచ్చు. సో దాంతో ఇది చూసిన చాలా మంది నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మీలో ఎంతమంది మణికంఠ ఫ్యాన్స్ ఉన్నారు? వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.